జనవరి నెల 1వ తారీఖు నుండి మరలా ఫిబ్రవరి 1లోకి అడుగు పెట్టేంత వరకు కూడా కనుపాపలే ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ 2026 సంవత్సరం ఒక నెలంతా దేవుడు కాపాడారు. 2వ నెలలోనికి అడుగు పెడుతూ ఉండగా మందిరానికి చక్కని వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు. యజమానుడు వాడుకున్నట్టుకు ఘనమైన పాత్రగా దేవుడు మలుస్తానన్నాడు కనుక ఈ సంవత్సరం నీ జీవితంలో పనికి రాదు, ఇది అవ్వదు, ఈ సమస్య తీరదు, వీడు మారడు అనుకున్న ప్రతిదాన్ని కూడా దేవుడు పవిత్రపరిచి ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి మనమందరం కూడా ఈ వాగ్దానం ఎత్తుబట్టి అనుదినము కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రభు బలలో పాలు పొందే ముందు దేవుని సన్నిధిగా కూడుకొని శుద్ధీకరణ అనేది మన జీవితానికి కావాలి. ఎవరికి శుద్ధీకరణ అంటే ప్రభు బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ అయోగ్యత కలిగి ప్రభు బలలో చేయి వేయకూడదు, యోగ్యత కలిగి ప్రభు బలలో చేయి వేయాలి. కనుక ఎందుకు ప్రభు బలలో చేయి వేయాలి, ఎందుకు మారు మనసు పొంది రక్షణ మార్గంలో వెళ్ళాలంటే ఆ సియోనులో చేరాలంటే ఒక అర్హత ఉండాలి. ఫ్లైట్ ఎక్కాలంటే అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే పాస్పోర్ట్ ఉండాలి. ఒక ఉద్యోగం చేయాలంటే కనీసం 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఏదైనా చిన్న ఉద్యోగానికి, చిన్న వ్యాపారానికి, ప్రతిదానికి ఒక అర్హత చూస్తున్నారు. దేవుడి చోట అర్హత, ఆ అర్హతే బాప్తిస్మపు అనుభవం. ఆ అనుభవంలోనికి వెళ్ళిన మనం ప్రభు బలలో చేయవేసే ప్రతి సందర్భంలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవడమే శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ కూడికలో ఏదో మర్మంతో కూడిన మాటలు కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారానే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఒక పాపి మారాడంటే ప్రార్థనే కారణం, ఒక అన్యుడు మారాడంటే కారణం ప్రార్థనే. వాక్యం అనేది నిన్ను బలపరచడానికి, ప్రార్థన అనేది నీలో పాపం కొట్టివేయబడ్డానికి. ప్రార్థించిన వెంటనే మనం వాక్యం విన్నామంటే ఆ వాక్యం మనల్ని ఇంకా ప్రార్థనలోకి నడిపిస్తుంది, ఇంకా అధికమైన బలాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం, దేవుని మాటే ప్రార్థన. క్షమించండి, దేవుని వాక్యమే దేవుని మాట. దేవుని మాట విని ఆ మాట ప్రకారం మనం ప్రార్థన చేయగలగాలి. అయ్యా, నాతో ఇలా మాట్లాడావుగా, నా జీవితాన్ని ఉద్దేశించి ఈ రీతిగా నువ్వు మాట్లాడావయ్యా, నా స్థితి ఇలా ఉంది, నా నడక ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి వాక్యం వినిన వెంటనే. మరొక్కసారి అటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరపు ప్రారంభ దినాలలో ఈ మొదటి శుద్ధీకరణ కూడికలో ఒక చక్కని మాటను మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వాక్యం. లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, వెలుపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడాలి. చాలు. ఈరోజు ఎందుకో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడమంటున్న మాట ఏమిటంటే, నువ్వు లోపల దీవించబడాలి, బయట దీవించబడాలి. ఈరోజు చాలామంది జీవితాలలో, చాలామంది కుటుంబాల్లో లోపల దీవెన ఉంటుంది కానీ బయట దీవెన ఉంటుందా. ఈరోజు ఎందుకో నా దేవుడు ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మాట్లాడమంటున్న మాట ఏంటంటే, వెలుపల మన దీవించబడాలి. వెలుపల అంటే బయట. గతంలో ఒక దైవజనుడు ఇలా అన్నాడు, అయ్యగారు మీ కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, సేవ బాగుంది,
మీ ఇల్లు చూస్తే ఇల్లు బాగుంది, మందిరం చూస్తే మందిరం బాగుంది. ఎందుకే బయటకు వచ్చినప్పుడు అట్లా నలిగిపోయిన చొక్కా? అట్లా ఎందుకు మీరు వస్తారు? 10 మందిలోకి మనం వెళతాం కదా. 10 మందిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దీవించడానికి మనకు కనపడాలి కదా అని అంటే అయ్యగారు అన్నాడు, అయ్యా ఇప్పటికే మనం తెల్ల చొక్క వేసుకుని ఇస్త్రీ చొక్క వేసుకుని మనం తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇలా ఉన్నాం అని ఆయన అన్నాడు. నాతో జరిగిన సంభాషణ అది. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన మాట ఇది, మనం లోపల దీవించబడాలి, బయట దీవించబడాలి. దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే లోపట నువ్వు ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో అనుకుంటారని అలాగ మనం జీవించకూడదు. కొంతమంది లోపట ప్రార్థన ఉంటుంది, బయట ప్రార్థన ఉండదు. అనునిత్యం మా కుటుంబంలో నిత్యమూ ప్రార్థనేనండి, కానీ బయటకు వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదు. నువ్వు లోపట దీవించబడాలి, వెలుపల జీవించబడాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా మనం ఉండకూడదు. లోపట దేవుడు నేను ఎంత దీవించాడో, ఎలా ఉన్నావో వెలుపట కూడా అలాగే ఉండాలి. వెలుపట కూడా దీవెనలు మనకు ఉండాలి. అందుకే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు ఇలా అంటాడు, అబ్రహాము అని ఆయన మాట్లాడుతూ, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, అబ్రహాము ఒక్కసారి నువ్వు ఆకాశం వైపు తేరి చూడు, ఈ నక్షత్రాలన్నీ లెక్కించడానికి నీ చేతనైతే ఒకసారి లెక్కించు, నీ సంతానం నేను ఇలాగ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి వెలుపలికి రావయ్యా. ఇంతకాలం లోపల దీవించబడ్డావు, ఇంతకాలం లోపల సాక్ష్యం ఉంది. అబ్రహాము కుటుంబాన్ని వదిలొచ్చాడు, సంపదను వదిలొచ్చాడు, జనాంగాన్ని వదిలొచ్చాడు, గొప్పగా జీవించాడు, గొప్ప సాక్ష్యం ఉంది లోపట. ఒక్కసారి వెలుపలికి రా అబ్రహాము, నువ్వు ఒక్కసారి వెలుపలికి రా అని అతనిని పిలిచి, ఇదిగో ఆకాశం వైపు నువ్వు తేరి చూడు, నువ్వు లెక్క పెట్టగలిగితే ఏ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టు, ఈ నక్షత్రాలంతా ఎంతగా విస్తరించున్నాయో అంతగా నేను నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను. ఈరోజు నువ్వు లోపట దీవించబడాలి, వెలుపట దీవించబడాలి. ఎందుకో ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో దేవుడు మాట్లాడుతున్నమాట. ఇంతకాలం లోపట భక్తి చేశావు, ఇంతకాలం లోపట వెలుపలికి రా, బయటికి రా. నీ కుటుంబంలో సాక్ష్యం ఉంది, నీ గ్రామంలో సాక్ష్యం ఉంది, నీ బంధువుల దగ్గర సాక్ష్యం ఉంది. ఒక్కసారి వెలుపలికి రా. నువ్వు లోపల దీవించబడాలి, బయట కూడా దీవించబడాలి. నేను లోపల ఒక్కటే దీవించబడితే చాలయ్యా, నా ఇంట్లో వరకు నేను దీవించబడితే చాలు, బయటి సంగతి నాకు ఎలా ఉంటే నాకెందుకు? కాదు కాదు, నువ్వు లోపల దీవించబడాలి, నువ్వు బయట కూడా దీవించబడాలి. అబ్రహాము ఒక్కసారి నువ్వు బయటికి రా, వెలుపలికి రా. వెలుపలికి వచ్చి ఒక్కసారి ఆకాశం వైపు చూడు, బయటికి రా. నువ్వు ఒక్కసారి బయటికి రా, నీ దీవెన ఎంత ఉందో చూద్ది. కానీ లోపలే ఉన్నావు ఇంతకాలం. ఈ సంవత్సరం నా దేవుడు బయటికి రమ్మంటున్నాడు. ఇంతకాలం లోపలే భక్తి చేసావు, లోపలే ప్రార్థన చేసావు, లోపలే చేతులు ఎత్తావు, లోపలే పాట పాడావు. బయటికి రా. లోపట నువ్వు దీవించబడాలి, వెలుపట నువ్వు దీవించబడాలి. ఇంతకాలం లోపల ఎన్నో దీవెనలు పొందుకున్నావు. ఇల్లు కట్టావు, వ్యాపారం చేసావు, పిల్లల పెళ్లి చేసావు, అభివృద్ధి చేసావు, ఎన్నో చేసావు. వెలుపల దీవెనేది. నువ్వు వెలుపట కూడా దీవించబడాలి దేవుని చేత. వెలుపట దీవెన ఎలా ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు బోయాజు. అతడు
పొలంలో అడుగుపెట్టి ఆ పొలంలో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించబడాలి అని అనగానే ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దీవించబడాలని చేతులు ఎత్తుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, బోయాజు లోపల దీవించబడ్డాడు. ఎంతో దీవెన. బోయాజు వెలుపల దీవెన చెప్తున్నా విను. బోయాజు అంట బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోసే వారితో అంటున్నాడు. అక్కడున్న ప్రజలతో అంటున్నాడు, దేవుడు మీకు తోడై ఉండును గాక అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వారు మరలా తిరిగి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు బయటకు వచ్చి ఒక్కళ్ళు నువ్వు ఆశీర్వదిస్తే 100 మందిని ఆశీర్వాదాన్ని కోరతారు. దేవునికి స్తోత్రం. ఇంతకాలం వెలుపటి ఆశీర్వాదం చూసావు, ఇంతకాలం లోపట ఆశీర్వాదం చూసావు. దేవుడేమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు లోపట ఆశీర్వదించబడాలి, వెలుపట నువ్వు ఆశీర్వదించబడాలి. వెలుపట నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకేం ఉండాలి? ఒకరిని నువ్వు దీవించావంటే 10 మంది నిన్ను చేతులు ఎత్తి దీవించాలి. తిట్టేవాడు ఒకడే ఉంటాడు, నూటుకో కొడుకో తాగుపోతాడు ఒకడు. తిట్టేవాడు ఒకడు నూటుకో కొడుకో ఒకడు ఉంటాడు. కానీ మనం ఒకరిని దీవించామంటే అందరు అనేక మంది మీరు దీవించబడుదురుగాక అంటారు. ఈరోజు ఎన్నో సాక్ష్యాలు నా కళ్ళ ముందు నేను చూశాను. మా కుటుంబాల విషయమే కానీ, గతంలో మా విషయంలో ఎవరో వచ్చి ఇక్కడ తిట్టారు. ఊరంతా నాకు 4-5 ఫోన్ చేశారు, అయ్యా ఆయన మాటలు వదిలేండి అయ్యప్ప, క్షమించండి, మేము ఏం చేయలే, ఆయన క్షేమమే కోరాం, ఆయన క్షేమం కోరే ప్రార్థన చేశాం. అందుకే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి బ్రతికి పట్టుకట్టడానికి దేవుడు కృప ఇచ్చాడు అనుకుంటున్నాను, ఏ అపాయం వచ్చినా కానీ. అందుకే నేనేమంటానంటే, ఇంతకాలం నువ్వు ఎక్కడ జీవించావంటే నువ్వు లోపలే జీవించావు, దీవించబడ్డావు. లోపల ప్రార్థన చేసావు, దీవించబడ్డావు. ఇప్పుడు బయటికి రా. ఇంతకాలం లోపల భక్తి చేసావు, దీవించబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలంటే వెలుపలికి రావాలి. వెలుపలికి వస్తే దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహము ఒక్కసారి నువ్వు వెలుపలికి వచ్చి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే ఒక్కసారి లెక్క పెట్టు, ఆ నక్షత్రాలు ఎంత విస్తరించాయో నేను నీ కుటుంబాన్ని అంత విస్తరింపజేస్తాను అని దేవుడు అంటున్నాడు. బోయాజు బయటకు వచ్చాడు, లోపల దీవించబడ్డాడు. బయటకు వచ్చి పనివారందరితో అంటున్నాడు, ఆ బెత్లెహేము నుండి అతను బయటకు వచ్చి, ఆ బెత్లెహేము నుండి బయటకు వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని ఎవరితో అన్నాడంటే చేను కోసేవారందరితో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాళ్ళందరూ కూడా తిరిగి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చేతులు ఎత్తారండి. ఈరోజు లోపట ఆశీర్వాదం, ఆశీర్వదించబడ్డావు. వెలుపట ఆశీర్వాదం. బయటికి రా. ఈ సంవత్సరం బయటకు వచ్చి ప్రార్థన చేస్తావా, పని చేస్తావా, ప్రయాసపడతావా, పరిచర్యలో ఉంటావా? ఇంతకాలం 4 గోళ్ల మధ్య ఆశీర్వాదం పొందుకున్నావు. ఇప్పుడు వెలుపట ఆశీర్వాదం పొందుకోవాలి. నువ్వు వెలుపట ఆశీర్వాదం పొంచి ఉంది నీకు. ఒకసారి ఎప్పేలో పేతురు గారు ఒక చోటకు వెళ్ళినప్పుడు తబిత అనే స్త్రీ చనిపోయింది. అప్పటికే ఆవిడ శవం. చనిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు పేతురు గారు. వెళితే
వాళ్ళందరూ కూడా ఎంతో రోదనతో ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా, ఈ చిరిగిన అంగి కుట్టింది ఆవిడే. అసలు వస్త్రాలు లేకుండా లోపడే ఉన్నా బయటికి రాలా, కానీ నాకు వస్త్రాలు ఇచ్చి నన్ను వెలుపటకు నడిపించింది ఆవిడే. ఈ చిరిగిన చొక్కా కుట్టింది ఆవిడే. నా జీవితాన్ని బాగు చేసింది ఆవిడే అని ఆపకుండా సాక్ష్యం చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సాక్ష్యం చెప్తున్నారు. పేతురు గారికి ఆవిడ అప్పటికే చనిపోయింది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 39 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 9:39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా అనే తబిత తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతటి ఎదుట నిలిచారు. వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు. లోపటి సాక్ష్యం కాదది, వెలుపటి సాక్ష్యం. ఇంతకాలం లోపల సాక్ష్యం ఉంది నీకు, వెలుపట సాక్ష్యం ఏది? ఇంతకాలం లోపల దీవించబడ్డావు, వెలుపట దీవెనేది? ఈరోజు దోర్కా గురించి, తబితా గురించి అక్కడ ఉన్న ఎదవరాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, ఈమె చేసిన పరిచర్య సామాన్యమైంది కాదు. ఈమె చేసిన పరిచర్య ఎలాంటిది కాదయ్యా. ఇదిగో ఆమె మా వస్త్రాలన్నిటినీ కూడా ఆమె కుట్టింది. ఈ అంగీలు ఆమె కొట్టినయే, ఈ వస్త్రాలు ఆమె కొట్టినయే అని పేతురు గారికి చూపిస్తూ అక్కడ నిలబడ్డారు వాళ్ళందరూ. ఎందుకో ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయటికి రావాలి, వెలుపలికి రావాలి. వెలుపలికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ఇదిగో ద్వారక ఏం చేసింది? విధవరాళ్ళని ఆదరించింది, అనాథలని హక్కును చేర్చుకుంది. ఈరోజు నువ్వు లోపల దీవించబడ్డావు, నువ్వు వెలుపట దీవించబడాలి. వెలుపట దీవించబడాలని నువ్వు బయటికి రావాలి. నువ్వు అక్కడ ఉండిపోవటం కాదు, నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి వచ్చినప్పుడు వెలుపట నీ సాక్ష్యం వినపడుతుంది. నువ్వు ఎప్పుడైతే వెలుపట కూడా దీవించబడ్డావు అనుకో, నీ జీవితంలో జరిగే కార్యం చెప్తాను. 40 పేతురు అందరినీ బయటికి పంపి మోకాళ్ళేసి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, ఇదిగో ఈ మాట నాకు చాలా ఇష్టం, శవం వైపు చూసి, అంటే ఆమె చచ్చిపోయింది, చచ్చిన శవం ఆవిడి. శవం దగ్గర సాక్ష్యం చెప్పారు. ఏ సాక్ష్యం? లోపటి సాక్ష్యం కాదు, వెలుపటి సాక్ష్యం. ఆవిడ లోపటి సాక్ష్యం ఎవరు చెప్పట్లేదు. వెలుపటి ఆమె చేసిన పరిచర్య, వెలుపటి ఆమె చేసిన సేవ, వెలుపటి ఆమె చేసిన పరిచర్య, వెలుపటి ఆమె చేసిన భక్తి అనేకులు వచ్చి నిలబడి సాక్ష్యం ఇస్తున్నారు. లోపటి సాక్షి గురించి ఎవరు మాట్లాడలే. అంతకాలం ఆమె చిన్నతనం నుండి ఆమె పడిన బాధలే కానీ, ఆవిడ చేసిన సేవే కానీ, పరిచర్య, దీని గురించి మాట్లాడలా. ఈ ఎదవరాళ్ళందరూ వచ్చి, అయ్యా ఈ అంగి ఆమె కొట్టింది. వెలుపటి సాక్ష్యం సంపాదించుకోవాలి మనం. నువ్వు లోపల దీవించబడాలి, వెలుపల నువ్వు దీవించబడాలి. వెలుపడి కూడా నువ్వు దీవించబడాలంటే లోపల నుంచి నువ్వు బయటికి రావాలి. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉంటుంది, బయట సాక్ష్యం ఉండదు. కొంతమందికి ఇంట్లో ప్రార్థన ఉంటుంది, బయటికి వచ్చి నోరు తెరిస్తే చాలు పరికంపే. ఇంట్లో భక్తి జీవితం ఉంటుంది, పొలంలో భక్తి జీవితం ఉండదు. ఇంట్లో భక్తి జీవితం ఉంటుంది,
బయట భక్తి జీవితం ఉండదు. ఇంట్లో భక్తి జీవితం ఉంటుంది, బజాట్లో సాక్ష్యం ఉండదు. నువ్వు వెలుపట దీవించబడాలి, లోపట దీవించబడాలి. ఇంతకాలం లోపట ఉన్నావు, భక్తి చేసావు, ప్రార్థన చేసావు, మంచి సాక్ష్యం సంపాదించుకున్నావు. వెలుపలికి రా. వెలుపట సాక్ష్యం సంపాదించుకుంటే ఏమవుద్దంటే, ఇదిగో ఆవిడ గురించి వెలుపట సాక్ష్యం, వాళ్ళందరూ సాక్ష్యం పలికారంట. ఆ శవం ముందు మోకరించి పేతురు గారు ప్రార్థన చేస్తున్నారంట. తబిత లే అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుపట సాక్ష్యము గనక నువ్వు సంపాదించుకుంటే, వెలుపట భక్తి గనక నువ్వు చేయగలిగితే, వెలుపట దీవెన గనక నువ్వు దీవించబడితే, వెలుపట కూడా నువ్వు ఆశీర్వదించగలిగితే, చచ్చిన శవం లాంటి సమస్యల నుంచి కూడా నా దేవుడు పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుపట ఆశీర్వాదం చూడు ఎంత ఉందో. లోపట ఆశీర్వాదం పడ్డావు, మంచిదే. వెలుపట ఆశీర్వాదం చచ్చిన దాన్ని కూడా లేపుతుంది. చచ్చిన శవాన్ని కూడా, మృతదేహాన్ని కూడా లేపుతుంది వెలుపట సాక్ష్యం. అందుకే ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో దేవుడు చెప్తున్నమాట, బయటికి రా. ఇంతకాలం 4 గోడల మధ్య చేసావు, పరిచర్య చేసావు, సేవ చేసావు. బయటికి రా. బయటకు వచ్చి నీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పు, నీ బంధువులకు చెప్పు, దేవుని 4 మాటలు ప్రకటించు. పొలంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బాసి పెట్టలేసుకుని దేవుని మాటలు చెప్పు. అప్పుడు వెలుపట సాక్షిగా ఉంటావు. లోపల సాక్ష్యం ఏముందండి? ఎవడైనా సంపాదించుకుంటాడు. లోపల సాక్ష్యం ఎవడైనా సంపాదించుకుంటాడు. వెలుపట సాక్ష్యం ఉన్నాడు గొప్పవాడు. తబిత వెలుపల సాక్ష్యం. అందరూ వచ్చి, అయ్యా ఆవిడ లేకపోతే ఈరోజు బజార్లో తిరిగేవాడిని కదయ్యా, ఆవిడ లేకపోతే మందిరంలో నిలబడేవాడిని కదయ్యా, వస్త్రాలు లేక చిరిగిన చొక్కా వేసుకుని, చిరిగిన వంగి వేసుకుని బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆవిడ నా అంగీ కుట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది అయ్యా. నాకు ఒక ఆధారం చూపించింది అయ్యా, నాకు ఆహారం పెట్టిందయ్యా. దొరక్క ఇంతకాలం 4 గోళ్ల మధ్య చేసావు, బయటికి రా. బయటికి వచ్చి ఒకసారి చూడు, ఎంతో సేవ ఉంది, ఎంతో పరిచర్య ఉంది. చేయి. లోపల దీవించబడు. లోపల దీవించబడాలి, వెలుపట దీవించబడాలి. లోపల దీవించబడి వెలుపల దీవెన లేకపోతే చచ్చిన శవం లాంటి సమస్యలు పైకి లేవు. ఈరోజు అటువంటి శ్రమలు నీకు ఎదురవ్వకముందే నువ్వు వెలుపట సాక్ష్యం సంపాదించుకోవాలి. వెలుపట సాక్ష్యం అంటే ఏం చేయాలంటే, అనేక మంది బయట వారు ఉన్నారు, వారి దగ్గరికి రా, ప్రార్థన చేయి, మోకరించు. అనాథలు ఉన్నారు, ఆదరించు, హక్కుని తెచ్చుకో, సహాయపడు, సాయం చేయి. వెలుపట సాక్ష్యం పొందుకో. మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. ఈరోజు నేను అంటాను, మనుషులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టే తబితని దేవుడు లేపాడా? వెలుపట ఆమెకున్న సాక్ష్యం దేవుడు చూసి లేపాడా? వెలుపట ఆవిడ చేసిన సేవ పరిచర్య దేవుడు చూసి ఆవిడ లేపాడు. అది ఈరోజు అయినా మాట వింటున్న తర్వాత అయినా సరే, ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా నిర్గమకాండం 12వ అధ్యాయం 51వ వచనంలో యెహోవా ఇలా అంటాడు, ఇశ్రాయేలు వారులారా, వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తి దేశంలో నుండి వెలుపలకు రప్పించాడు. మీరు వెలుపలకు వస్తేనే, ఒక్కసారి వెలుపలకు రండి. ఇంతకాలం లోపల దీవించబడ్డారు, వెలుపలకు రండి. వెలుపల కూడా నువ్వు దీవించబడాలి. నువ్వు లోపల దీవించబడాలి, వెలుపల నువ్వు దీవించబడాలి. వెలుపటికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో శ్రమలు ఎదురవచ్చు, సమస్యలు ఎదురవచ్చు, ఎర్ర సముద్రం ఎదురవచ్చు, ఇన్ని ఇబ్బందులైనా ఎదురవని, వెలుపట నీ సాక్ష్యం గొప్పగా ఉండాలి. అందుకే
ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో ఒక చక్కని మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నిజమే ప్రభా, నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతున్నాను, వెలుపలికి వెళ్ళినప్పుడు నేను దీవించబడగలుగుతున్నానా? వెలుపల నాకు దీవెన ఉందా? వెలుపట నాకు సాక్ష్యం ఉందా? వెలుపట నువ్వు దీవించబడాలంటే నువ్వు వెళ్ళాలి. నీ కుటుంబం ఈ భయంకరమైన సమస్యల నుంచి నువ్వు బయటపడాలంటే, తబిత చచ్చిన శవం కానీ దేవుడు పైకి లేపాడు. కారణం వెలుపట సాక్ష్యం. 2025 సంవత్సరాలంతా పోరాటం చేసావు, లోపల సాక్ష్యం సంపాదించుకున్నావు, మంచి పేరు తెచ్చుకున్నావు. వెలుపట సాక్ష్యం కావాలి నీకు. రేపొద్దున లోపట సాక్ష్యం నువ్వు ఎంతైనా చెప్పు, వాళ్ళు 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 చెప్తారండి, వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు. వెలుపట సాక్ష్యం, ఎవరో వచ్చి ఎవరో ఎదవరాలు వచ్చి ఎవరో అన్నిలు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తా ఉంటే ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకుల్లో ఒక మార్పు కలుగుద్ది. అందుకే నేను చెప్పాను చాలాసార్లు, మన శవం కూడా సువార్త చెప్పాలి, అలాగ మనం బ్రతకాలి. మనం చచ్చాక పెట్టులో పెట్టి అక్కడ పెట్టిన తర్వాత మన శవం కూడా సాక్ష్యం చెప్పాలి, మన శవం కూడా సువార్త చెప్పాలి. అలా చెప్పాలంటే వెలుపట సాక్ష్యం ఉండాలి. ఆ వెలుపట సాక్ష్యం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే బయటికి రావాలి. ఇంతకాలం లోపల దీవించబడ్డావు, ఇప్పుడు నువ్వు బయటకు అడుగుపెట్టు. బయట కూడా నువ్వు దీవించబడాలి, లోపల దీవించబడాలి. వెలుపల దీవించబడాలి, లోపల దీవించబడాలి. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలు ఇవే. బోయాజు బయటికి వచ్చాడు, నువ్వు దీవించబడదు గాక అన్నాడు. 100 మంది అతను దీవించారు. ఈరోజు నువ్వు బయటకు వచ్చి నువ్వు ఒక్క మంచి పని చేస్తే 100 మంచి పనులు దేవుడు నీకు చేస్తాడు. ఒకరిని నువ్వు దీవిస్తే 100 దీవెనలు దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. అది ఎలా చేయాలి? తబిత చేసింది. తబిత ఏం చేసింది? ఎంతోమంది అనాథలు ఉన్నారు, ఎంతోమంది ఎదవరాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంది, వాళ్ళందరిని ఆదరించింది. ఆమె చచ్చిన శవంగా ఉన్నప్పుడు వెలుపట సాక్ష్యం ఆ శవాన్ని తిరిగి లేపగలిగింది. ఈరోజు ఇంట్లో ఎంత ప్రార్థన చేయి, బయటకు వచ్చి గొప్ప ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఎంత పాట అన్న పాడు, బయటకు వచ్చి గొప్ప పాట పాడాలి. నీ ఇంట్లో నువ్వు ఎంతన్నా వండుకు తిను, బయటకు వచ్చి అనేకులకు వండి పెట్టాలి. నీ ఇంట్లో నువ్వు ఇంతవరకు చేసావు, ఇప్పుడు బయటకు వెళ్ళు. నువ్వు వెళుతున్న చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నువ్వు పని చేసే చోట ఒక సాక్ష్యం సంపాదించుకో. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలంటే దేవుని గురించి నువ్వు ప్రకటించాలి, నీకున్న దానిలో నువ్వు సహకరించాలి. అలా నువ్వు చేయగలిగితే వెలుపట సాక్ష్యం. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. కొర్నేలు చేసిన మంచి పనులు, దాన ధర్మాలు ఇవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఒకరోజు ప్రాధేయపడ్డాయంట. ఈరోజు వెలుపట సాక్ష్యమే కాదు కొర్నేలు గురించి మాట్లాడింది, లోపట సాక్ష్యం కాదు అది. అయ్యా కొర్నేలు ఇంట్లో మోకాళ్ళు వేసేవాడయ్యా, కంటికి కన్నీరు కార్చేవాడయ్యా, ఉపవాసం ఉండేవాడయ్యా, ఎంత ప్రార్థన చేసేవాడనయ్యా అన్లా. కొర్నేలు గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడింది ఏంటో తెలుసా? అతను చేసిన దాన ధర్మాలు, మంచి పనులు. ఈరోజు వెలుపట సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఆ భారంతో ముందుకు కొనసాగుదాం. ఈ సంవత్సరపు ఈ ప్రారంభ దినాల్లోనే నువ్వు లోపల దీవించబడాలి, నువ్వు వెలుపట దీవించబడాలి. ప్రభు బలలో చేయి వేసి నువ్వు నీ దీవెన ఎలా ఉండాలంటే లోపల దీవెన ఉండాలి, వెలుపట దీవెన ఉండాలి. లోపల మాత్రం నేను దీవించబడ్డానయ్యా, నా కుటుంబం బాగుందయ్యా, 5 ఏళ్ళు చేతిలోకి వెళ్తున్నాయి ప్రభా, అంత బాగుంది కాదు. లోపల దీవించబడ్డావు, వెలుపడి కూడా దీవించబడాలి. ఏమొస్తుందయ్యా వెలుపడి దీవెనలు అంటే? వెలుపడి దీవెనలు ఏమొస్తుందంటే చచ్చిన శవాన్ని కూడా లేపగలదు వెలుపటి దీవెన. చచ్చిన శవాన్ని కూడా లేపగలదు వెలుపటి సాక్ష్యం.
అది గనక మనం సంపాదించుకునే ముందుకు సాగగలిగితే ఈ సంవత్సర కాలమంతా కూడా నా దేవుడు నువ్వు లోపలికి వచ్చినా దీవిస్తాడు, వెలుపటికి వెళ్ళినా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారక్కడ మోకరించి, అయ్యా ఇంతకాలం